నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. పెద్ది నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది, ఒక మోటివేషనల్ సాంగ్ అని చెప్పేసి అనుకోవాలి. సో సాంగ్ చూస్తే ఎలా అనిపించింది? మీరు అన్నట్టుగా మోటివేషనల్ సాంగ్ అది అనంత శ్రీరామ్ గారి సాహిత్యం. అయితే ఆ సాహిత్యంలో మనకి చాలా వరకు పాటల పరంగా ఎట్లా ఉంటుందంటే సుద్దాల అశోక్ గారు రాసిన పాట భద్రాచలంలో అప్పుడు కూడా అది ఇన్స్పిరేషనల్ సాంగ్. ఇట్లా చాలా పాటలు ఉంటూ ఉంటాయి. ఆ మోటివేషనల్ సాంగ్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి తర్వాత ఒక విధంగా చెప్పండి అనంత శ్రీరామ్ గారు మళ్ళీ ఆ తరహాలో రాశారు. ఇప్పుడు నిగ్గ తీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అంటే అదొక టైప్లో సాహిత్యం అది. అలాగే సుద్దాల అశోక్ గారు రాసింది ఒక టైప్ సాహిత్యం, ఇది కూడా అంతే. పాట మనకు వినిపిస్తుంది. ఈ పాటల ప్రత్యేకత ఏంటంటే మోటివేషనల్ సాంగ్ కాబట్టి దాంట్లో ఉన్న అర్థాలు బయటికి తెలిసేలాగా చాలా కాలం తర్వాత హాయిగా అనిపించింది ఈ సాహిత్యం. అయితే సినిమాకి సంబంధించి ఇది నాకు తెలిసి రెండో సాంగ్ అనుకోవచ్చు. ఫస్ట్ సాంగ్ వచ్చి చిక్రీ చిక్రీ ఒక పెద్ద హైలైట్ అయింది. రెండో సాంగ్ మోటివేషనల్ సాంగ్ ఏదైతే ఉందో ఇది శ్రీకాకుళం యాసలో వస్తున్నటువంటి పాట కింద తీసుకోవచ్చు. ఎలా అనిపించింది పదాలు? అంటే ఒకటండి, పెద్ద సినిమా ఉప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు గారి సినిమా. అక్కడ కొత్త హీరోయిన్ ఆయనకి అప్పుడు కృతి శెట్టి, ఇప్పుడు కూడా జాన్వీ కపూర్ ఆయనకి ఫస్ట్ అటెంప్ట్. మొన్న వచ్చిన సాంగ్ కూడా చిక్కిరి చిక్కిరి పాట ఎంత పెద్ద హిట్టో తెలుసు. ఆ స్టెప్స్ కూడా బాగా వైరల్ అయినాయి, జానీ మాస్టర్ చేసిన స్టెప్స్. ఈ పాట కూడా జానీ మాస్టర్ స్టెప్సే కాబట్టి మొత్తం సినిమా అంతా జానీ మాస్టర్తో పాటలే ఉంటాయా లేకపోతే ఇంకా వేరే కొరియోగ్రాఫర్ అని చేసారో తెలీదు. మరి ఈ సినిమా పరంగా చూసుకుంటే రామ్ చరణ్కి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా ఇది. జనరల్గా మామూలుగా మార్చి అనుకున్నారు, మార్చి కాస్త ఏప్రిల్కి వెళ్ళిపోయింది, ఏప్రిల్ చివరికి వెళ్ళిపోయింది. అంటే మార్చి 26ని బాబాయ్ కోసం సినిమాని డేట్ని వదిలేశారు అనుకోవాలి. మార్చి 26 నిజంగా చెప్పాలంటే రామ్ చరణ్ పుట్టినరోజు ఈ నెల. కానీ ఈ నెలలో కాకుండా వచ్చే నెలకి సినిమా వాయిదా వేసుకోవడం కేవలం ఉస్తాద్ భగత్ సింగ్కి దారి ఇవ్వడం కోసమే అనుకోవచ్చు. అందులో భాగంగానే సినిమా వాయిదా వేసుకోవడం, ఏప్రిల్ 30 డేట్ రావడం, మళ్ళీ ఒక హిట్ కోసం తప్పిస్తున్నాడు రామ్ చరణ్. సాధారణంగా రాజమౌళి సినిమాల తర్వాత చాలామందికి హిట్టులు లేట్ అవుతూ ఉంటాయి అంటూ ఉంటారు. అట్లాంటి విమర్శల పరంగా కొంత రామ్ చరణ్ మీద కూడా పడింది ఆ ప్రభావం. మళ్ళీ చాలా కాలం తర్వాత, ఎందుకంటే గేమ్ చేంజరు పెద్దగా ఆడలేదు, దానికి ముందు వచ్చిన ఆచార్య కూడా ఆడలేదు, ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ లోటుని ఇది సినిమా భర్తీ చేయొచ్చు అని అనిపిస్తుంది. అయితే చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కూడా మనం తెలుగులో చూస్తున్నాం. అదే కాకుండా ఏఆర్ రెహమాన్ సంబంధించి ఆయన పాడిన పాట అయితే చాలా అరుదుగా, గతంలో ఇప్పుడు గేమ్ చేంజర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకే చేస్తున్నారు ఆయన. సో మన ఏఆర్ రెహమాన్ గారి యొక్క వాయిస్ ఎలా? తెలుగు పాటకి చక్కగా పాడాడు అనిపించింది. జనరల్గా ఆయన తెలుగు రాదు, తెలుగు మాట్లాడడం కూడా రాదు. కాకపోతే హిందీ సింగర్స్ వాళ్ళు తెలుగు పాటలు కూడా పాడుతున్నారు కాబట్టి ఆ నేపథ్యంలోనే వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో రాసుకుని పాడినట్టు అనిపిస్తుంది. వీళ్ళు మ్యూజిక్ కంపోజింగ్ ఆయనే కాబట్టి సాహిత్యం మీద పట్టున్న వాళ్ళు ఇలా పలకాలని చెప్పి పలికించి చెప్పినట్టుగా ఉంది. ఆ తేడా అయితే కనిపించట్లేదు మనకి. తడబడ్డట్టుగా కానీ పదాల్లో యాస దొరినట్టుగా కానీ మనకి ఎక్కడ అనిపించాలి. కాబట్టి రెండో పాట కూడా హిట్టే, ఫస్ట్ పాట పెద్ద హిట్టే. ఈ ప్రకారం చూసుకుంటే పెద్ద సినిమా పెద్ద హిట్గానే మనకు ఒక అనిపిస్తుంది. ఎందుకంటే బుచ్చిబాబు కూడా చాలా టైం తీసుకుని మళ్ళీ ఒక మంచి సినిమాకి అటెంప్ట్ చేశాడని చెప్పుకోవాలి. సుకుమార్ శిష్యులందరూ కూడా సుకుమార్ రైటింగ్స్, మైత్రి వాళ్ళు కలిపి చేస్తున్న సినిమా ఇది. ఆ జాగ్రత్తలన్నీ సుకుమార్ బాటలోనే బుచ్చిబాబు కూడా వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుందండి. వాస్తవానికి శ్రీకాకుళం యాసలో మనం చూసాం రై రై రారా అన్నట్టుగా కానీ, లేదంటే మధ్యలో వచ్చే పదాలు కానీ కంప్లీట్గా శ్రీకాకుళం యాసలోనే మనకు అనిపిస్తుంది. మనం చూసుకుంటే చిక్రీ అనేటువంటి పదం కూడా అటు సైడ్ శ్రీకాకుళం సంబంధించిందని చెప్పి బుచ్చిబాబు గారు గతంలో కూడా చెప్పారు. సో మొత్తానికి ఒక శ్రీకాకుళం యాసలో రాబోతున్నటువంటి కథ. సో ఇప్పటికీ ఓన్లీ హీరో అండ్ హీరోయిన్ మాత్రం మనకి ఇప్పటిదాకా కనిపించారు. జగత్బాబు గారు ఓన్లీ ఒక లుక్ మాత్రం వచ్చింది కానీ ఇంకా కంప్లీట్గా ఆయన క్యారెక్టర్ అనేది బయటికి రాలేదు. సో అంచనాలు ఎలా ఉండబోతున్నట్టు ఏం చెప్తారు? సాధారణంగా ఇలాంటి కథ లగాన్ వచ్చింది. లగాన్ కూడా ఒక విధంగా ఇన్స్పిరేషన్ లగానే అనిపిస్తుంది. ఆ గెటప్ అవన్నీ కొద్దిగా పోలికలు కనిపిస్తున్నాయి చూసుకుంటే. లగాన్ సినిమా అప్పట్లో అమీర్ ఖాన్ గారు చేసిన సినిమా, అది ఆస్కార్ వరకు వెళ్ళింది, నామినేట్ అయింది. ఆస్కార్ రేసులో గెలుస్తుందేమో అనుకున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాను కూడా వాళ్ళు పెద్ద స్కేల్లోనే తీశారు. ఏఆర్ రెహమాన్ పెట్టుకున్నారంటే పాన్ ఇండియా స్థాయిలో తీసుకున్నారు. ఆల్రెడీ RRRకి ఆస్కార్లో మంచి విజయం సాధించింది పాట పరంగా కూడా. ఈసారి కూడా అలా ఆస్కార్ రేసులోకి ఈ పెద్ద వెళ్ళడానికి వాళ్ళు ఇంత టైం తీసుకున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే లేక ప్రకారం ఇది ఎప్పుడో రావాల్సిన సినిమా, దీన్ని కొంత వాళ్ళు చాలా కేర్ తీసుకుని సినిమా చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. పైగా జాన్వీ కపూర్ ఉంది. ప్యాడింగ్ పరంగా చూసుకున్నా ఎట్లా చూసుకున్నా కానీ ఇప్పుడు మార్చిలో ఎట్లా ఉస్తాద్ భగత్ సింగ్ ఎట్లా సంచలనం, అలాగే దానికి ముందు దురంధరు ఎట్లా సంచలనం,
ఏప్రిల్కి వచ్చేసరికి పెద్ద కూడా ఒక సంచలనం అనుకోవాలి. ఆ తర్వాత ఎట్లాగో డాడీ వస్తున్నారు విశ్వంబరగా, ఆ అప్డేట్ కూడా ఎట్లాగో ఉగాదికి రాబోతుంది అంటున్నారు. మొత్తానికి బాబాయి, అబ్బాయి, నాన్నగారు ఇలా ఈ ముగ్గురు వరుస క్రమంలో మెగా ఫ్యామిలీలో ఉన్నారని చెప్పొచ్చండి. దాదాపు ఇప్పుడు మీరు అన్నట్టుగా సంక్రాంతి నుంచి తీసుకుంటే అంతా మెగా సందడే కనిపిస్తూ వస్తుంది. జనవరిలో చిరంజీవి గారు, ఫిబ్రవరి 1 వదిలేసినట్టున్నారు, తర్వాత మార్చ్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఏప్రిల్లో రామ్ చరణ్, దాని తర్వాత విశ్వంబర. సో కంప్లీట్గా దాదాపు ఒక అర్ధ సంవత్సరం మొత్తంతో కూడా మెగా సందడే కనిపిస్తున్నట్టుంది. చాలా ఉన్నాయి మెగా సందడి. మెగా మేనల్లు కూడా ఉన్నారుగా. సాయిధరం తేజ్ సినిమా ఒకటి రెడీ అవుతుంది, లైన్లోనే ఉంటున్నాయి. మెగా ఫ్యామిలీలో హీరోలు అందరి సినిమాలు లైన్లోనే ఉన్నాయి. సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ ఈ కావులోనే ఉన్నారు. మళ్ళీ ఇట్లా అల్లు ఫ్యామిలీ నుంచి వాళ్ళు కూడా కొద్దిగా పెళ్లి హడావుడి అయ్యి ఉంది కాబట్టి తగ్గారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే మెగా సందడే ఎక్కువ కనిపిస్తుంది. సో ఓవరాల్గా సాంగ్ గురించి మీరేం చెప్తారు? పాటల మీద పెద్ద కేర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. 2 పాటలు హిట్ అయినాయి. ఏఆర్ రెహమాన్కి మళ్ళీ ఒక తెలుగులో ఒక బ్రేక్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మోటివేషనల్ సాంగ్స్ ఈ మధ్య తెలుగులో తక్కువ అని చెప్పేసి అనుకోవచ్చు. సో మంచి మోటివేషనల్ సాంగ్ అయితే వచ్చింది. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే అండి.